గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మంగళగిరి మొత్తం నీట మునిగింది. వీటిలో ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర ఒక వాగు వల్లే ఈ నీరు ప్రవహిస్తుంది. వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే టిట్కో ఇల్లు, రత్నాల చెరువు, లక్ష్మీ నరసింహస్వామి కాలనీ అయినటువంటి శివారు ప్రాంతాలు మొత్తం నీట మునిగాయి. నీట మునిగినటువంటి రోడ్లను చూస్తుంటే చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్లపైన, రహదారులపైన నీరు భారీగా నిలవటం వల్ల వాహనదారులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే రత్నాల చెరువులో ఇళ్లలోకి సైతం నీళ్లు వచ్చిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. తుఫాను కారణంగా ఈ భారీ వర్షాలు ఇంకొక 2 రోజులు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు వెల్లడించారు. గవర్నమెంట్ అధికారులకి తెలియజేసేది ఏంటంటే, మనకి శివారు ప్రాంతమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, అట్లాగే రత్నాల చెరువు, ఈ మొత్తం శివారు ప్రాంతాలు. ఈ శివారు ప్రాంతాలకి మన కొండ మీద కాడి నుంచి ఉన్నటువంటి దిగువన ఎన్ఆర్ఐ వగేరా వగేరా ఈ ప్రాంతాలకు అన్నిటికీ ఉన్నటువంటి వరద మొత్తం ఇటువైపు నుంచే వెళ్ళాలి. ఎన్ఆర్ఐ దగ్గర ఉన్నటువంటి మురుగు కాలువ చిన్నదవటం వల్ల దానికి తగినటువంటి ఫ్లోటింగ్కి దాని సమాధానం చెప్పలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఆ ఎన్ఆర్ఐ మురుగు కాలువని వెల్లడిపు చేసి, అట్లాగే మనకున్నటువంటి గుంటూరు ఛానల్ కింద ఉన్నటువంటి తూములు కాకుండా, అప్పుడు నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు ఉండగా తూములు వేశారు. ఆ తూములు కాకుండా అండర్ పాస్ సబ్వే కట్టేసేస్తే ఈ ఈ ఈ వరద నివారణ ముంపు నివారణకి పరిష్కార మార్గం ఉంటుంది. కాబట్టి అది సబ్వే కట్టి అధికార యంత్రం ఎప్పుడైనా మేలుకోవాలి. ఇప్పుడు ఒక 20 సెంటీమీటర్లు దగ్గరగా వర్షం పడిన దానికే మనకి ఈ శివారు ప్రాంతాలు ఈ రకంగా మునిగిపోతే, ఇప్పుడు మనకు మెడ్రాస్లో కానీ, అట్లాగే బొంబాయి మహానగరంలో ఉన్నటువంటి 100 సెంటీమీటర్ల దగ్గరగా వానలు పడి ఈ క్యారీ బ్యాగులు వగేరా వగేరా వాటితో అవి మొత్తం నగరాలు మునిగిపోయినాయి. ఆ పరిస్థితికి మంగళగిరి రాకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా మున్సిపాలిటీ యంత్రాంగం, గవర్నమెంట్ అధికారులు, అట్లాగే ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులకి మనం స్థానికంగా తెలియజేసేది ఏంటంటే, ఈ మురుగు నివారణ చేయాల్సిందిగా, ముంపు నివారణ చేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఎన్ఆర్ఐ దగ్గర ఉన్నటువంటి కాలువ ఈ వానకి సపోర్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి అధికారులు దీన్ని తగు జాగ్రత్త తీసుకుంటే మనకి ఇటువంటి సమస్యలు తలెత్తుకోకుండా ఉంటాయి. ఇప్పుడు అట్లాగే సోమవారం దాకా వాతావరణ శాఖ వాళ్ళు వాన వస్తుందని చెప్తున్నారు. మరి ఇప్పుడే ఇది మొత్తం నిండిపోతే, స్టోరేజ్ అయిపోతే దగ్గరగా మేము నరసింహస్వామి కాలనీలో ఉన్నాం. మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి దగ్గర 2.5 అడుగుల దాకా వరద వచ్చేసి ఉంది. శివారు ప్రాంతం మొత్తం మునిగిపోయింది. ఇది మొత్తం వెళ్ళాలంటే అక్కడ అవుట్ గోయింగ్ లేదు. కాబట్టి సరిగ్గా దాన్ని సరిచేసి దాన్ని సవ్వే కడితేనే ఈ వరదకి పరిష్కారం దొరికిద్దని చెప్పి సిపిఎం పార్టీ మంగళగిరి 22వ వార్డు శాఖ తరఫున మేము సిపిఎం పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం అధికార వర్గానికి. దయచేసి ఇప్పటికైనా సరే స్పందించి ఆ సవ్వే నిర్మించమని చెప్పి కోరుతున్నాం.